and also press this bell icon. Hi friends, how are you? I hope you all are fine. Present నేను ఇప్పుడు కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్ బార్డర్లో ఉన్నాను. మీకు వెనక కనిపిస్తుంది కదా, సో అది మీకు కృష్ణా వారధి. NH 16 మీద కృష్ణా నది మీద కట్టినటువంటి వారధి ఇది. లాస్ట్ ఒక 20 days నుంచి ఈ టెంపుల్ మొత్తం నీళ్ళలోనే ఉంది. మీరు చూడండి, ఇక్కడ మొత్తం ఇది గేటు పైదాకా మనకి వాటర్ ఫ్లో అయినట్టు మనకి అర్థమవుతుంది చూస్తుంటే. మొత్తం టెంపుల్ ఆల్మోస్ట్ గేట్ పై వరకు నీళ్ళు వచ్చినాయి. జస్ట్ నిన్న కూడా ఫుల్ ఉన్నాయి, రాత్రి తగ్గిపోయినాయి. సో మనం ఒకసారి మన కృష్ణానది ఎంత అద్భుతంగా ఎంత బాగుందో చూడండి ఒకసారి. సో అవతల పక్క విజయవాడ, అది కృష్ణా డిస్టిక్, ఇది గుంటూరు డిస్టిక్. సో ఇంతకుముందు నేను డైలీ వాకింగ్కి వచ్చేవాడిని ఇక్కడికి. సో మొత్తం ఇసుక అది బాగుండేది, ఇప్పుడు మొత్తం ఫుల్లీ వాటర్ వచ్చింది. సో కొంతమంది చేపలు కూడా పడుతున్నారు. చూడండి ఎంత బాగుందా. సో మన కృష్ణా వారధి ఒకసారి చూడండి. చూడండి అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏదో మూట కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో మూట కనిపిస్తుంది, ఒకసారి మనం చూద్దాం. ఏ మూట ఏం అర్థం అవ్వట్లేదు. మన జారేమంటే చాలా లోతు ఉంటుంది ఇక్కడ. ఏంటిది? ఫ్రెండ్స్ ఏదో మూట ఉంది. సో మనం ఇక్కడ జనాలు ఉన్నారు. జనాలు లేని చోట మనం ఓపెన్ చేసుకుందాం, బెటర్. మనం ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఇందులో ఏదో ఉంది. మనం ఇక్కడ జనాలు ఉన్నారు, చూసే ఛాన్స్ ఉంటుంది. మనం ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓకే చలో. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూడాలి ఏముందో. నాకైతే చాలా ఎక్సైట్గా ఉంది. ఫస్ట్ టైం మోడల్ ఇది ఓపెన్ చేసే ముందే మనం ఒకసారి దేవుడి దండం పెట్టుకుని ఓపెన్ చేద్దాం. దేవుడ వజ్ర వైడూర్యాలు కాకపోయినా తడిసిన నోట్లకు ఎట్లయినా పర్లేదు, కానీ పాత రద్దయిన నోట్లు లేకుండా చూసుకో. ఓకే ఓ మై గాడ్, ఏంటివి? ఏంటి దేవుడు ఇలా కనికరించాడు? దేవుడా, మంచి దేవుడా, వీడియోలు పెట్టుకోవడానికి యూట్యూబ్ ఇచ్చావు, అవి చూడటానికి సబ్స్క్రైబర్లు ఇచ్చావు, ఇప్పుడు వీడియోలు తీయడానికి కెమెరాలు కూడా ఇచ్చావా దేవుడా? మంచి దేవుడా. ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ ఫన్ కోసమే చేశాను ఇది. సో ఇది అందరికీ మీ వ్యూవర్స్ మొత్తం మీద ఇది ప్రాంక్ అనమాట. సో ఇది యాక్చువల్లీ 1 week బిఫోర్ ఇవన్నీ పర్చేజ్ చేశాను. అంటే అన్నీ ఒకసారిగా రాలేదు, చాలా మొత్తం ఒక 10 సార్లు ఐటమ్స్ ఇది సపరేట్గా ఆర్డర్ పెట్టాను. అవన్నీ వచ్చేసరికి ఇప్పుడు అయింది. సో అందరిలాగా రొటీన్గా అంతా అన్బాక్సింగ్ చేయడం నాకు అంత కొత్త అనిపించలేదు. కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా చేశాను. సో మీరేమనుకోకండి, జస్ట్ ఫన్ కోసమే చేశాను ఇది. ఓకే ఇప్పుడు మనం సో ఇవి మొత్తం మనకి గోప్రో యాక్సరీస్. ఇది గోప్రో కెమెరా. సో ఇది గోప్రో కెమెరా, మైకు, మీకు అన్ని డీటెయిల్ ఒక్కొక్కటి చూపిస్తాను. నేను అన్ని డీటెయిల్గా చూపిస్తాను. గోప్రో తీసుకోవడానికి నా మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటాను కదా. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఐలాండ్ హోపింగ్ ఉంటుంది, స్నోర్కిలింగ్ ఉంటుంది. సో మనకి నా థాయిలాండ్ సిరీస్లో కూడా మీరు చూసే ఉంటారు. అందులో ఏంటంటే మనకి బోట్లో తీసుకెళ్తారు, సముద్రం మధ్యలో తీసుకెళ్ళేసి మన అక్కడ వదిలేస్తారనమాట. లైఫ్ జాకెట్లు, ఈత రాని వాళ్ళు లైఫ్ జాకెట్లు వేసుకుంటారు, ఈత వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా దూకేసి ఎంజాయ్ చేస్తుంటారు అనమాట.
సో అక్కడ ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఈవెన్ 20 feet 30 feet డెప్త్లో ఉన్న చిన్న స్టోన్ కూడా మనకి చాలా క్లియర్ విజిబుల్ ఉంటుంది అనమాట. సో చాలామంది స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ రాకపోయినా పర్లేదు, మనకి లైఫ్ జాకెట్లు అలాగ ఉంటాయి కాబట్టి మనం కొంచెం జస్ట్ ఒక 2-3 feet మనం ఒకటి ఇస్తారన్నమాట. మనకి ఎయిర్ తీసుకోవడానికి ఒకటి సెటప్ ఉంటుంది, కళ్ళకి స్పెట్స్ ఉంటాయి, అలాగే ఒక గొట్టం లాంటిది ఉంటుంది, దాన్ని మనం నోటికి కనెక్ట్ చేసుకొని ఇంకోటి వాటర్ పైన అది పైకి ఉంటుంది, దాని ద్వారా మనం గాలి పీల్చుకుంటాం. అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2-3 feet మనం లోపలికి మనం తల పెట్టేసి లోపల ఉన్న రకరకాల రంగురంగుల చేపలు అవన్నీ మనం చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో దానికోసం కంపల్సరీ అండర్ వాటర్ కెమెరా కావాలి. సో యాక్షన్ కెమెరా నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఏంటంటే మనకి 5,000, 6,000, 7,000 బిలో 10,000 చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. బట్ నాకు తర్వాత కానీ అది అంత క్వాలిటీ ఉండవు అనమాట. సో తీసుకుంటే అప్పుడు ఎలాగైనా ఎప్పటికైనా గోప్రో క్వాలిటీ తీసుకోవాలి. సో అందుకని చెప్పేసి అది ఫ్యూచర్లో గోప్రో తీసుకుంటే ఇప్పుడు కొన్నది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే కొంచెం క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి నేను గోప్రో తీసుకోవడం జరిగింది. సో ఇది మొత్తం మీకు 1 by 1 నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. అదొకటి అప్పుడప్పుడు బైక్ మీద ఏమన్నా మనం మోటార్ బ్లాగింగ్ అయితే ఇంట్రెస్ట్ లేదు, దగ్గరలో ఏమైనా ప్లేసెస్ మనం ఏమన్నా బైక్ మీద ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనకి హెల్మెట్కి ఒక కెమెరా ఉంటే దీన్ని హెల్మెట్ కూడా సెటప్ చేసుకోవచ్చు కదా. సో మనకి చాలా బాగుంటుంది. ఇవన్నీ అయితే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసాను, ఎందుకంటే మొత్తం అన్ని ఐటమ్స్ ఒక రోజు రాలేదన్నమాట, ఒక్కో ఐటమ్ ఒక్కోసారి అలా వచ్చేసింది. జస్ట్ దగ్గరికి వచ్చాయి. సో ఇది వచ్చేసి మనకి గోప్రో కెమెరా. ఇది చూడండి, ఇది ఇంత చిన్న కెమెరా 32,000 అట. మరీ టూ మచ్ కదా, ఏం చేస్తాం. సో మనం ఈ స్టిక్కర్ అయితే తీద్దాం. GoPro 8 బ్లాక్, ఇదే ప్రజెంట్ గోప్రోలో లేటెస్ట్ వర్షన్ ఇది. సో మనకి మౌంట్ కూడా ఇచ్చాడు. ఇంతకుముందు GoPro 7కి ఇలా మౌంట్ ఉండదు అనుకుంటా, బట్ ఏం కరెక్ట్గా లేదు. సో ఇది మనం సో ఇక్కడ ఏంటంటే మీకు బ్యాటరీ మొత్తం ఫుల్ కేస్ ఉంటుంది అనమాట. మనకి ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా పూర్తిగా మనం తీసుకోవాలి. బ్యాటరీ, మెమొరీ కార్డు, అలాగే ఛార్జింగ్ పోర్ట్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. మొత్తం ఇది వాటర్ ప్రూఫ్ కదా, గోప్రో అంతా వాటర్ ప్రూఫ్ కాబట్టి. సో ఇక్కడ చూడండి, మనకి ఇది బ్యాటరీ కేసు, ఇది పక్కన ఇక్కడ మెమొరీ కార్డు, ఇలాగే ఛార్జింగ్ పోర్ట్. సో ఇది ఇప్పుడు మనం మెమొరీ కార్డు వేసేసి అవన్నీ నేను మొత్తం చూపించేసి ఆ తర్వాత వేస్తాను. సో ఇది మనకి ఈ గోప్రోలో నేను యాక్చువల్లీ కాంబో ప్యాక్లో తెప్పించాను. సో ఇది కెమెరా మౌంటు, ఛార్జింగ్ కేబుల్, స్క్రూ, ఇది హెల్మెట్ పెట్టుకునేదేమో బట్ కరెక్ట్ తెలియదు. సో గోప్రో కేస్ కూడా ఇచ్చాడు. నాకు మొన్న అమెజాన్లో ఆఫర్ పెట్టాడు కదా ఒక 3 days, నేను HDFC కార్డు ద్వారా పే చేశాను. నాకు 10% డిస్కౌంట్ వచ్చింది. ఇది యాక్చువల్లీ ఇది నాకు 33,000 ఉంది. ఇది నాకు 1,500 డిస్కౌంట్ వచ్చింది. మ్యాక్సిమం 1,500 డిస్కౌంట్ వస్తుంది అనమాట. HDFC కార్డు అయితే నాకు 31,000, ఈ మొత్తం నాకు 31,500 రూపీస్ పడింది. అయితే ఇది ఒకటి హెల్మెట్ కేసు ఇచ్చాడు, అంటే హెల్మెట్ స్టాప్ ఇచ్చాడు, మన ఓన్లీ తలకి తగిలించుకోవడానికి. కెమెరా ఒకటి చిన్న ట్రైపాడ్ లాంటిది ఇచ్చాడు. హెల్మెట్ ఇది మన హెల్మెట్ మౌంట్ ఇచ్చాడు ఇది. సో ఇది నాకు 31,500 వచ్చినాయి. ఇవన్నీ గోప్రో యాక్షన్ కెమెరాకి హై క్వాలిటీ మెమరీ కార్డులు అయితేనే వర్క్ అవుతాయి. ఇది చూడండి, ఇది ScanDisk ఎక్స్ట్రీమ్ ప్రో. ScanDiskలో ఇదే అనమాట టాప్. నార్మల్ ఇది నేను 64 GB తెప్పించాను. సో నార్మల్గా ఏంటంటే మీకు 64 GB మీకు ఈవెన్ 500-600 కూడా వస్తాయి, కానీ అవి నార్మల్ క్వాలిటీ. వాటితోటి మీకు ఆడియో రికార్డ్ కాదు, క్వాలిటీ వీడియోస్ రికార్డ్ చేయలేము. ఇంకోటి ఆడియో ప్రాబ్లం కూడా ఉంటుంది, ఆడియో రికార్డ్ కాదు నార్మల్ SD కార్డులతోటి. సో నేను ఇందులో ScanDiskలోని హై క్వాలిటీ మెమరీ కార్డు తెప్పించాను. ఇదే టాపు.
మెమరీ కార్డులో 64 GB ఎక్స్ట్రీమ్ ప్రో. నార్మల్ అయితే 600 ఉండేది, ఇది 1600 పడింది. చూడండి ఇంత కాస్ట్లో, ఆల్మోస్ట్ 1000. సో నేను పెట్టేసాను, మెమరీ కార్డు పెట్టేసాను, బ్యాటరీ పెట్టేసాను. గట్టిగా నొక్కేసి ఓకే, మనకి ఆన్ అయిపోయింది. సో మనం మొబైల్లో మనం గోప్రో కెమెరా కనెక్ట్ చేసుకోవాలి. గోప్రో యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి మనం. సో ఇంగ్లీష్, సో అగ్రి, ఆన్ GPS, install the GoPro app on your phone to finish setup, and level your camera on and follow the app instruction. Connect GoPro, location app permission enable. లొకేషన్ ఆన్ చేయాలి మనం, ఇందులో లొకేషన్ ఆన్ చేయాలి, అలాగే యాప్లో కూడా లొకేషన్ ఆన్ చేయాలి. ప్లీజ్ టర్న్ ఆన్ బ్లూటూత్ కూడా మనం ఆన్ చేసుకోవాలి. సో ఫైనల్లీ కనెక్టెడ్. సో ఇప్పుడు కనుకుందా, ఎస్ is connected. సో క్వాలిటీ అయితే చూడండి సూపర్ ఉంది. సో బ్యాటరీ కొంచెం తక్కువ ఉంది. సో మనం ఈలోపు ఇక్కడ దీని యాక్సరీస్ మనం చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది USB కేబుల్, ఛార్జింగ్. మీకు ఛార్జింగ్ అడాప్టర్ అంటూ సపరేట్గా ఏమి ఇవ్వడు, డైరెక్ట్గా మనం మొబైల్కి గోప్రోకి పెట్టేసే మనం ఛార్జింగ్ పెట్టాలి. ఇటు సైడ్ మనకి పవర్ బ్యాంక్ అయినా పెట్టుకోవచ్చు, అడాప్టర్, మొబైల్ అడాప్టర్కి అయినా పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ గోప్రోకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సో యాక్చువల్గా గోప్రో అంటే మనకి యాక్షన్ కెమెరా, అండర్ వాటర్ కెమెరా మెయిన్. సో అందుకని చెప్పేసి వాటర్ ఎటు పోకూడదని చెప్పేసి అన్నీ ఒకే దాంట్లో, మెమరీ కార్డు, అలాగే బ్యాటరీ, అలాగే ఛార్జింగ్ పోర్ట్ అన్నీ ఒకే దాంట్లో ఇచ్చేసి వాడు మూత పెట్టేశాడు. సో వాటర్ వెళ్ళే ఛాన్సే లేదు ఎటు. కానీ మనకి ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రాబ్లం. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కంపల్సరీ ఇది తీయాలి. సో ఇది మనకి స్విచ్ ఆన్ చేసుకోవడానికి, స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి గోప్రో హీరో 8 బ్లాక్. సో ఇది వచ్చేసి మనకి రికార్డ్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ మైక్ ఇది. సో మనం ఇక్కడ ఎంత పర్సెంట్ బ్యాటరీ ఉంది, ఇంకా ఎంత టైం మనం రికార్డ్ చేసుకోవచ్చు అనేది మనం ఇందులో కూడా చూసుకోవచ్చు. సో ఇది గోప్రోలో లేటెస్ట్ వర్షన్, గోప్రో హీరో 8 బ్లాక్. సో 12 మెగాపిక్సెల్ కెమెరా, మీకు 4K వీడియోస్ కూడా మీరు దీంతో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080 పిక్సెల్ లైవ్ స్ట్రీమింగ్ కూడా మనం దీని ద్వారా ఇవ్వచ్చు. 33 ఫీట్ అంటే 10 మీటర్స్ మనం అండర్ వాటర్ లోపలికి వెళ్ళినా కూడా మనకి కెమెరాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇంకోటి హైపర్ స్మూత్, అంటే స్టెబిలిటీ బాగుంటుంది ఈ గోప్రో 8లో. మీరు డ్రైవింగ్లో ఉన్న, ఏమైనా ట్రెక్కింగ్లో ఉన్న, ఎంత స్టెబిలిటీ చాలా బాగుంటుంది అనమాట. మీకు షేకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హైపర్ స్మూత్ ఇది గోప్రో 8లోని మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా చూస్తే ఇంకా సేమ్ మనం ఇందా చూసినవి, హైపర్ స్మూత్, లైవ్ స్ట్రీమింగ్. సో దాంట్లో ఇక్కడ చూసినాము, ఇక్కడ కూడా ఉన్నాయి. సో అది ఇక్కడ చూడండి, మనకి ఇంపోర్ట్ చేసుకుంది మనకి క్రియేటివ్ పెరిఫెరల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ లిమిటెడ్, ముంబై. మనకి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ ఇయర్, ఎంఆర్పి వచ్చేసి 36,500 ఉంది. మనకి మొన్న అమెజాన్ ఆఫర్లో తీసుకున్నాను, ప్లస్ నాకు బ్యాంక్ ఆఫర్ కూడా ఒక 1,500 వచ్చింది. టోటల్గా నాకు 31,500 పడింది. అంటే ఆల్మోస్ట్ నాకు 5,000 రూపీస్ సేవ్ అయినాయి. సో అది దీని గురించి. నెక్స్ట్ పక్కన పెడితే ఒకసారి దీన్ని మనం ఛార్జింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఛార్జింగ్ పెట్టాలంటే కంపల్సరీ మనం
ఇది తీయాలి. కానీ ప్రతిసారి ఇది తీయాలంటే ఇంకోటి ఛార్జింగ్కి ఇదే, అలాగే మనకి ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకోవాలన్నా దానికి కనెక్టివిటీ కూడా ఇదే అనమాట. సో ఇది చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇది మనం తీసేయచ్చు, ఈ లిడ్ తీసేయచ్చు. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ మనకి బ్యాటరీ ఊడిపోతుంది అన్న టెన్షన్ ఉంటుంది. సో దానికోసం నేను అమెజాన్లో సెర్చ్ చేస్తే నాకు ఒకటి దొరికింది. సో అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, దాని ప్రైస్ కూడా చెప్తాను, మీరు కాసేపు షాక్లో ఉంటారు. సో ఇదండి, ఇది మనకి టెంపరీ, ఇదేమో ఒరిజినల్ గోప్రో ఒరిజినల్ మనకి ఛార్జింగ్ మూత ఇది. సో ఇది నేను సపరేట్గా వేరే అదర్ కంపెనీ నుంచి, ఇంకో కంపెనీ నుంచి తెప్పించింది మూత. సో ఇది టోటల్గా వాటర్ ప్రూఫ్. మీరు వాటర్ ప్రూఫ్లోకి వెళ్ళేటప్పుడు, అండర్ వాటర్ వీడియో షూట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇది పెట్టాలి. ఇది పెడితే మీకు వాటర్ అసలు ఇంపాసిబుల్, లోపలికి వెళ్ళే పరిస్థితే ఉండదు. బట్ ఇదేంటంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు, జస్ట్ మీకు ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకున్నప్పుడు దానికి యూజ్ అవుతుంది, అలాగే మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, సేమ్ ఇలాగే మనం పెట్టుకొని. సో చెప్పడం మర్చిపోయాను, దీని కాస్ట్ ఎంతో ఎవరైనా గెస్ చేస్తారా? ఇది 1300 రూపాయలు దీని కాస్ట్. మరి షాకింగ్ ఉంది కదా, మన కోటీలో అయితే 100కి 6 వస్తాయి ఇలాంటివి, కానీ దొరక మన ఇండియాలో. అందుకే 1300 పెట్టి మనం తెప్పించాల్సి వచ్చింది. సో ఇంతే. సో ఇది మనకి సొల్యూషన్ అనమాట. మనకి 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, ఛార్జింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మన ఎక్స్టర్నల్ కెమెరా పెట్టుకోవడానికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. చూడండి ఇది, అది ఇప్పుడు మనం దీన్ని పవర్ బ్యాంక్ కానీ అడాప్టర్ కానీ పెట్టేసుకోవచ్చు. BYMM1 బోయా మైక్ ఇది, ఇదే బోయా బొచ్చు మైక్ ఇది. కెమెరా కంటే మైక్ పెద్దగా ఉంది. మంచి బోయా పౌచ్ ఇచ్చాడు, బాగుంది. సో ఇప్పుడు మనం ఓకే, ఇది దానికి ఈ రెండింటి, ఇది మైక్రోఫోన్. సరే ఇది మొబైల్కి వాడుకోవడానికి, ఇది మన స్మార్ట్ ఫోన్కి మొబైల్కి కూడా ఈ మైక్ మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ కేబుల్ వాడాలి. ఇదేంటంటే మనం కెమెరాలకి వాడేటప్పుడు ఈ కేబుల్ వాడాలి. సో మీరు ప్రజెంట్ మనం కెమెరా కాబట్టి దీనిపైన పక్కన. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ మన యాజ్డేస్గా వాడలేం కాబట్టి మనకి సెక్యూరిటీ కావాలి కదా. సో దీనికి ఒక పౌచ్ లాంటిది కావాలి మనకి సంథింగ్, దానికోసం ప్లస్ ఈ మైక్ పెట్టుకోవడానికి రెండింటి కోసం అని చెప్పేసి నేను ఒలాంజీ G89 బ్లోక్ కేస్, ఈ బ్లోక్ కేస్ అయితే తెప్పించాను. సో ఒకసారి మనం చూద్దాం. అది సో ఇది చూసారు కదా, ఇది మనం కెమెరా ఇందు లోపల పెట్టేస్తాము. ఇక్కడ మనకి హెల్మెట్కి కానీ అలాగే మనకి దీనికి కానీ సెట్ చేసుకోవచ్చు, ట్రైపాడ్కి కానీ. సో ఇక్కడ వచ్చేసి మనం ఇది మైక్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్క్రూ ఇది సో పెట్టేసుకొని ఇది ట్రై చేసుకోవాలి. సెటప్ ఇది కింద కనండి ఒకసారి. సో ఇక్కడ మనకి చూడండి, ఇది కొంటే ఇది సపరేట్గా మనకి అవసరం లేదు, దీంతో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇది ఎప్పుడు ఇది అవుతుంది అనేది నేను తర్వాత చెప్తాను మీకు. సో ఇది కూడా ఉంది, ఇప్పుడు మనకి ఈ లిడ్ లాగా ఇది కూడా పనిచేస్తుంది. చూడండి లోపల కూడా. సో అప్పుడు మనకి ఈ మూత పెట్టాల్సిన అవసరం లేదు. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇరిగిపోతుంది.
సో ఇక్కడ మనకి ఆ మూత బదులు ఇది యూజ్ అవుతుంది, దీనికి ఈ కేస్కే ఉంటుంది. ఇక్కడ ఇది పెట్టడానికి డైరెక్ట్గా ఉండదు, మనకి ఎక్స్టర్నల్ మైక్ పెట్టాలంటే కంపల్సరీ అడాప్టర్ కావాలి, గోప్రో అడాప్టర్ కావాలి. సో అది కూడా నేను తెప్పించాను. సో ఇది గోప్రో అడాప్టర్ 3.5 మనకి సి టైప్ నుంచి 3.5 mm జాక్ కన్వర్ట్ చేసుకోవడానికి ఇది మనకి అడాప్టర్ అంటారు. దీని ప్రైస్ 4000. అన్నీ ఎక్స్పెన్సివ్, టూ మచ్ ఎక్స్పెన్సివ్. 4000 అంటే ఇది. మనకు వేరే కూడా ఉన్నాయి, 200, 300 కూడా ఉన్నాయి. మీకు 40 ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. బట్ అది ఇంత ఎఫెక్ట్ వర్క్ చేయవు, అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా నేను ఇది తెప్పించాల్సి వచ్చింది. సో ఇది గోప్రో అడాప్టరు. మనకు సి టైప్ నుంచి 3.5 mm జాక్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అండి దీని ద్వారా. సో ఇది ఉంటే ఏంటంటే మనం డైరెక్ట్గా ఒక పోర్ట్ ఏమో మనం మైక్రోఫోన్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంకో పోర్టు మనం ఛార్జింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఉంటే మనకి బ్యాటరీ లేకపోయినా మన పవర్ బ్యాంక్ తోటి మన కెమెరా రన్ అవుతుంది. సో ఇది నేను చూపిస్తాను మీకు. ఇది కొంచెం టైట్గా ఉంటుంది, మీకు అదే కావాలి, మనకి టైట్గానే ఉండాలి, లేదంటే ఎక్కడ ఊడిపోతుందో. సో ఇంకో సైడ్ వచ్చేసి మనం అంతే. సో పెట్టేసాము మనం. సో ఇప్పుడు మనం ఇక్కడ మైక్ పెట్టేసుకుంటాం. సెట్ అయింది కదా. సో నార్మల్గా మనం నా దగ్గర ఆల్రెడీ కెనాన్ కెమెరా ఉంది కదా. సో కెనాన్ కెమెరాలో మనకి మన ఫేస్ మనం చూసుకోవచ్చు. మనకి స్క్రీన్ ఫ్లిప్ ఉంటుంది అనమాట, మనం అటు కావాలన్నా వాడుకోవచ్చు. ఇలా టర్న్ చేస్తే ఈ టైం అంటే మన ఫేస్ మనం సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు మన ఫేస్ మనం చూసుకుంటే, ఎందుకంటే మనం స్క్రీన్లో ఉన్నామా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి అది కెనాన్ అయితే మనకి ఈజీ అవుతుంది, మన స్క్రీన్ మనం చూసుకుంటే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ గోప్రోకి ఉన్న డిజడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఇలా మనం తీసేటప్పుడు అయితే మనకి స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది, మనకు ఓకే. కానీ మనం సెల్ఫీ తీసుకునేటప్పుడు మన ఫేస్ మనకి కనిపించదు. మన సేమ్ ఉలాంజీ కంపెనీ వాడిదే ఇంతే. సో ఇందులో ఏంటంటే ఒక మిర్రర్ ఉంటుంది, ఇందులో మనకి ఉలాంజీ కంపెనీ వాడిది ఒక మిర్రర్ ఉంటుంది, నేను తీసి చూపిస్తాను దీనికి. సో ఇందులో మనకి మిర్రర్ ఉంటుంది. సో గోప్రోలో ఉన్నటువంటి ఆ విజువల్స్ ఈ మిర్రర్ మీద డిస్ప్లే అయిపోయి మనకి రివర్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 1200 ఏమో ఉంది. నేను మీకు లింక్స్ అన్నీ పెడతాను. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు మనకు ఒక చాలా పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నార్మల్గా గోప్రో మనకి వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో నార్మల్గా ఆటోమేటిక్గా వచ్చేస్తాం, బట్ లోపల ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, మన స్క్రీన్లో వస్తున్నామా రావట్లేదా అని ఆ చిన్న టెన్షన్ ఉంటుంది. సో దీని ద్వారా ఆ టెన్షన్ మనకి సాల్వ్ అయినట్టే. మన ఫేస్ మనం చూసుకుంటూ మనం రికార్డ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైము ఈ కేసే మనం ఎక్స్టర్నల్ మైక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి అడ్వాంటేజ్ చెప్పనా, మీకు ఇక్కడ లెఫ్ట్ ఒక షూ ఉంది, రైట్ ఒక షూ ఉంది. సో మీకు ఏమైనా లైట్స్, ఎల్ఈడి లైట్స్ మీరు పర్చేజ్ చేసుకొని లైట్స్ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. లైట్ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు రెండు సైడ్. ఒక డార్క్ లైట్లో ఏమైనా కేవ్స్ అవి. సో బ్యాటరీ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయింది. మన దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఉంది, బట్ ఇప్పుడు ఏం అవసరం లేదు. సో ఇది మనకి సెటప్ బాగుంది కదా. సో ఇప్పుడు మనం మనకి ఎక్స్ట్రా యాక్సరీస్ కూడా తెప్పించాను. నేను ఒక 40 ఐటమ్స్ యాక్సరీస్ తెప్పించాను, అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు ఇదిగో మనకి నా కెనాన్ కెమెరాకి అలాగే దీనికి కూడా యూజ్ అవుతుంది, రెండింటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది నాకు 650 ఏమో పడింది. సో ఇది ట్రైప్యాడ్, మనకి ఇది 360 డిగ్రీ ఎటైనా మనం రొటేట్ చేసుకోవచ్చు.
ఇలా బాగుంటుంది. మీకు ఏమైనా ట్రైపాడ్ టైం ల్యాబ్స్ తీసుకునేటప్పుడు బాగుంటుంది ఇది. సో నాకు 650 ఏం పడింది. నెక్స్ట్ గోప్రో ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ తెప్పించాను. నెక్స్ట్ ఇది హెల్మెట్ మైక్ తెప్పించాను. ఇదిగో ఇది నేను రేపు మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది హెల్మెట్ సెటప్. సో అప్పుడు చూపిస్తాను దీన్ని. సో అలాగే ఇంకోటి వాటర్ ప్రూఫ్ కేస్ తెప్పించాను. సో ఈ వాటర్ ప్రూఫ్ కేసు మనకి అండర్ వాటర్ షూట్ చేసేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. సో కెమెరా ఇందులో పెట్టాలి. సో మీరు ఇంకోటి ఇది పెట్టినప్పుడు మీరు ఛార్జింగ్ మైక్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు. సో ఇది అండర్ వాటర్ కెమెరా. సో ఇవి మనకి గోప్రో యాక్సరీస్. ఇది నాకు అరౌండ్ 1100-1200 పడింది ఇది. సో మొత్తం సెటప్ మొత్తం ఉంటుంది మనకి గోప్రోకి సంబంధించిన యాక్సరీస్ మొత్తం సెటప్ ఉంటుంది ఇందులో. ఇది కూడా కెనాన్ కెమెరా 64GB ఎక్స్ట్రీమ్ ప్రో, ఇది కూడా హై క్వాలిటీ, ఇది కూడా తెప్పించాను. ఈ గోప్రో యాక్సరీస్ ఒకటి చెప్తాను. ఇది నేను ఎక్కడన్నా మనకి స్టిక్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి జే మౌంట్ హెల్మెట్కి సెటప్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మనం కార్లో సెటప్ చేసుకోవడానికి. కార్లో మనం డాష్బోర్డ్ మీద కానీ విండ్షీల్డ్ మీద కానీ మనకి కార్లో పెట్టుకోవడానికి. సో ఇక్కడ మనకి కెమెరా ఇక్కడ సెట్ చేస్తాము. అది కారు మనకి డాష్బోర్డ్ మీద కానీ అలాగే కార్ విండ్షీల్డ్ మీద కానీ పెట్టుకోవచ్చు. ఇది మనకి సెల్ఫీ స్టిక్ లాగా గోప్రోకి వాడుకోవచ్చు. చూడండి ఎంత కూడా వచ్చింది. సో ఇది కూడా 40 యాక్సరీస్లో వచ్చింది. సో చూపిస్తాను ఎలా వాడాలి. సో ఇది వచ్చేసి మీకు అండర్ వాటర్లో వాడుకోవడానికి. ఒకవేళ మీకు చేతి నుంచి గోప్రో బై మిస్టేక్ లోపల ఉన్నప్పుడు ఏమన్నా జారిపోయినా దీని ద్వారా అది నీటి పైకి తేలుతుంది అన్నమాట. ఇచ్చిన సెటప్ ఇది నీటి పైకి కెమెరా పైకి వచ్చేస్తుంది. కెమెరా అనేది మనకి వినకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇది ఏమన్నా బైక్కి సైకిల్కి వాటికి పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి అన్నీ హెల్మెట్ సంబంధించిన కారు మౌంట్. ఇది వచ్చేసి ఇది కూడా హెల్మెట్ సంబంధించిన 3M టేబుల్. ఇది వచ్చేసి మనకి దీనికి కూడా పెట్టేసుకోవచ్చు, చేతికి కూడా గోప్రో పెట్టేసుకోవచ్చు. సో మొత్తం రకరకాలు ఉన్నాయి. ఇంకా స్క్రూస్ ఉన్నాయి, మౌంట్స్ చాలా ఇచ్చాడు, రకరకాలు ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మనం ట్రైపాడ్ కనెక్టివిటీ ఇది కూడా ఇచ్చాడు కదా. సో మనకి సింపుల్గా సో ఇదేంటంటే సింపుల్గా మనం ఇలా పెట్టేసుకోవటం. సో ఇప్పుడు మనం అలాగా ఉంటేనే ఇలా అనుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం సో ఇదంటే నాకు ఇది ఎలాగో నాకు కెనాన్ కెమెరాకి నేను ఈ ట్రైపాడ్ వాడతాను. బట్ ఇది వచ్చిందే గోప్రోకి కదా. సో దీన్ని సెట్ చేసి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. దానికోసం మనకు వచ్చిన యాక్సరీస్ కిట్లో ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి. సో ఏం లేదు, మనం ఇక్కడ ప్రెస్ చేసేసి పెట్టేసుకోవటం.
ఇప్పుడు నేను మొత్తం మీ సెటప్ ఎలా చేసుకోవాలి, దీనికి ఏమేమి యాక్సెసరీస్ కావాలి అనేది మొత్తం నేను మీకు క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను. సో మీకు కానీ ఎవరికైనా ఈ యాక్సెసరీస్ కానీ ఈ కెమెరా వీటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఏమైనా పర్చేజ్ చేసుకోవాలనుకున్నా మీరు డెఫినెట్లీ పర్చేజ్ చేయండి. నేను దీనికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను నా వీడియో డిస్క్రిప్షన్ పెడతాను. ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. సో నాకు ఎంతో జస్ట్ స్మాల్ అమౌంట్ కమిషన్ వస్తుంది. అంటే మీకు నార్మల్గా మీరు అమెజాన్కి వెళ్ళి పర్చేజ్ చేసినా మీకు అదే ప్రైజ్ అవుతుంది. నా లింక్ ద్వారా వెళ్ళి పర్చేజ్ చేసినా మీకు అదే ప్రైజ్ ఉంటుంది. మీకు పడే ప్రైజ్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది. బట్ నా లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేయడం వల్ల నాకు జస్ట్ వెరీ స్మాల్ అమౌంట్ కమిషన్ వస్తుంది. సో అదే నాకు మీరు ఇచ్చే కొంచెం ఎనర్జీ అన్నట్టు, మీరు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతాను. సో నా లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేయండి. సో ఇది కెమెరా క్వాలిటీ అనేది ఎలా ఉంది, దీని స్టెబిలిటీ ఎలా ఉన్నది అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను సో నేను నెక్స్ట్ కొన్ని బైక్ సంబంధించిన హెల్మెట్ అవి దానికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా నేను తెప్పించాను. సో అంటే నేను మోటో బ్లాగింగ్ చేద్దామని కాదు, బట్ ఏమైనా దగ్గరలో ఎప్పుడన్నా ఇలా సరదాగా వెళ్ళినప్పుడు వీకెండ్ రైడ్ అని ప్లాన్ చేసినప్పుడు అప్పుడు కావాలి కదా. సో అది కూడా తెప్పించాను. నా నెక్స్ట్ వీడియోలో మీకు హెల్మెట్ సెటప్ అది మొత్తం నేను చూపిస్తాను మీకు. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనటువంటి గంట కూడా ప్రెస్ చేయండి. సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మేము ఉంటాం. సో అప్పుడు బాయ్.